పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు రూట్ మార్చారు. తాము పార్టీ మారలేదంటూ స్పష్టం చేశారు. ఈ మేరకు ఒక్కొక్కరిగా సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. తాము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశామని, దాన్ని మీడియా వక్రీకరించి చూపించిందంటూ కోర్టు తెలిపారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు ఖాయమన్న అంచనాల నేపథ్యంలో ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. మొత్తం 3 ఎమ్మెల్యేలు అఫిడవిట్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. తాను కాంగ్రెస్ లో చేరినట్లు వచ్చిన వార్తలు అవాస్తవమని, బీఆర్ఎస్ తో తనకు మంచి అనుబంధం ఉందంటూ అఫిడవిట్ దాఖలు చేశారు. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి మూడయ్యాక వ్యక్తిగత స్థాయిలో ముఖ్యమంత్రిని కలిశానని తెలిపారు. ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాకి చెందిన ఎమ్మెల్యేలు సైతం ఈ విధంగానే సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసినట్లుగా తెలుస్తుంది. ఎమ్మెల్యేలు దాఖలు చేసిన ఈ అఫిడవిట్లపై సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. అర్థం చేసుకోవచ్చు. రీసెంట్ గా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి సందర్భం. 10 మంది ఎమ్మెల్యేలు, అదేవిధంగా 7 ఎమ్మెల్సీ కూడా పార్టీలో చేరారు. ఈ పరిస్థితుల్లో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ లీగల్ టీం హైకోర్టు తలుపు తట్టింది. అదే సమయంలో సుప్రీంకోర్టు దగ్గర కూడా వెళ్ళింది. హైకోర్టు వెళ్లిన సందర్భంలో కొంత నాన్సుడు ధోరణి ఉంది అన్నటువంటి గమనించినటువంటి బీఆర్ఎస్ వెంటనే ఇక్కడ స్పీకర్ కలిశారు. స్పీకర్ వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పారు. అదే సమయంలో సుప్రీంకోర్టుకు ఇప్పటికే పలు దఫాలుగా వెళ్ళినటువంటి స్పెషల్ లీవ్ పిటిషన్ ఇచ్చారు, రిట్ పిటిషన్ ఇచ్చారు. ఫైనల్ గా సుప్రీంకోర్టు మన రీసెంట్ గా కూడా గట్టిగానే వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే మనం చూసాం. ఎందుకంటే ఇంకెంత టైం తీసుకుంటారు స్పీకర్, మీరు వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా చెప్పినటువంటి పరిస్థితి మనం చూసాం. ఎందుకంటే టైం తీసుకుంటామంటే వచ్చే 3.5 సంవత్సరాలు మాత్రమే ఎమ్మెల్యేలకు టైం ఉంది, అప్పటిదాకా వేచి చూస్తారా అన్నటువంటి విషయంలో సుప్రీంకోర్టు మందలించినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా దీని మీద ఒక కదలిక వచ్చింది. దాని తర్వాత మొన్న రీసెంట్ గా కూడా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది, ఈ నెల 25 వరకు మీరు ఖచ్చితంగా అఫిడవిట్ అంటే మీరు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు ఎందుకు పార్టీ మారారా, ఎక్కడ ఏ పార్టీలో ఉన్నారు, ఫస్ట్ మీరు ఆ వివరాలు మాకు పొందుపరచండి అంటూ కూడా చెప్పిన నేపథ్యంలో ఈ రోజు వాళ్ళు సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్లారు. వాళ్ళు దీనికి సంబంధించినటువంటి ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో అఫిడవిట్ దాఖలు చేసినటువంటి పరిస్థితి మనం అర్థం చేసుకోవాలి. సుప్రీంకోర్టులో ఇలా ఉదయం దాఖలు చేసినటువంటి దాంట్లో చాలా మంది కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి రీజన్ తో సుప్రీంకోర్టులో చెప్పినటువంటి పరిస్థితి మనం చూసాం. దీంట్లో ప్రధానంగా కొంతమంది ఎమ్మెల్యేలు, ముఖ్యంగా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేని ఆయన కూడా దాంట్లో ఆయన చెప్పడం జరిగింది, నేను కేవలం రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని కలిసింది కేవలం మర్యాదపూర్వకంగానే కలిశాను, 3వ సారి గెలిచిన నేపథ్యంలోనే కర్తెస్సిగా కలిశాను అన్నటువంటి విషయం మీద ఆయన దాంట్లో చెప్పడం జరిగింది. కనుక ఇట్లా మహబూబ్ నగర్ సంబంధించిన, రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు సైతం ఈ రకమైనటువంటి విషయాన్ని అఫిడవిట్ లో పొందుపరిచినటువంటి పరిస్థితి మనం చూడాలి. ఆ రోజు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ప్రధానంగా దాన నాగేందర్ కావచ్చు, అదేవిధంగా గూడెం మైపాల్ రెడ్డి కావచ్చు, మిగతా తెల్ల వెంకట్రావు గాని, కడియం శ్రీహరి కావచ్చు, ఇట్లా చాలా మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినప్పటికీ కూడా కొన్ని ఎవిడెన్స్ ను మాత్రం ప్రధానంగా బీఆర్ఎస్ లీగల్ టీం సుప్రీంకోర్టుకు పొందుపరిచినటువంటి పరిస్థితి మనం చూసాం. దీంట్లో ప్రధానంగా దాన నాగేందర్ విషయంలో చాలా సీరియస్ అలిగేషన్ ఉంది. ఎందుకంటే ఆయన ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ కూడా సికింద్రాబాద్ ఎంపీ నుంచి ఆయన పోటీ చేసినటువంటి సందర్భం ఉంది. నాకు చేతి గుర్తుకే ఓటేయండి అని కూడా ఆయన ఎన్నికల ప్రచారంలో ఆయన పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా తిరగాడు. ఆయన వాస్తవానికి గెలిచింది కారు గుర్తు మీద గెలిచాడు. కానీ తర్వాత వెంటనే జరిగినటువంటి 6 నెలల తర్వాత జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో నాకు చేతి గుర్తుకు ఓటేయమని చెప్పారు. కాంగ్రెస్ కండవ కప్పుకొని తిరిగాడు. అదే సమయంలో కడియం శ్రీహరి కూడా పార్టీ మారారు. ఆయన కూతురు కాంగ్రెస్ నుంచి టికెట్ తీసుకున్నటువంటి పరిస్థితి మనం అర్థం చేసుకోవాలి. అయితే ఆమె కాంగ్రెస్ సంబంధించి నా బిడ్డకు ఓటేయండి, చేతి గుర్తుకు ఓటేయండి అనేటువంటి విషయం కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా లీగల్ టీం బీఆర్ఎస్ ప్రొడ్యూస్ చేసింది సుప్రీంకోర్టులో. ఇవన్నీ ఆధారం చేసుకుని ఆనాడు సుప్రీంకోర్టు మందలించినటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలని చెప్పింది. కనుక వాళ్ళకు 25వ తేదీ వరకు టైం ఇచ్చిన నేపథ్యంలో వాళ్ళు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ రోజు ఖచ్చితంగా మన గూడెం మైపాల్ రెడ్డి కావచ్చు, మిగతా ఎమ్మెల్యేలు కావచ్చు, దాన నాగేందర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రీజన్ తో, అంటే మేము ఎక్కడ కూడా పార్టీ లైన్ దాటలేదు, కాంగ్రెస్ పార్టీలోనే ఇంకా ఉన్నాము అన్నటువంటి ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం అయితే వాళ్ళు చేశారు. బట్ చూడాలి దీని మీద సుప్రీంకోర్టు ధర్మాసనం సంతృప్తి చెందుతుందా లేదా దీన్ని ఎలాంటి రూల్స్ ఫ్రేమ్ చేస్తుందా అనేటువంటి విషయం మీద మనం అర్థం చేసుకోవాలి.
ఎస్ నరేందర్, మరోపక్క అటు కేవలం అనర్హత వేటు పడుతుందన్న భయంతోనే అటు ఎమ్మెల్యేలు సుప్రీంలో అఫిడవిట్ దాఖలు చేశారా? దీనికి సంబంధించి నెక్స్ట్ బీఆర్ఎస్ నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ దీని మీద ఖచ్చితంగా లీగల్ ఫైట్ చేస్తుంది. వీళ్ళు చేసే ఏదైతే దాఖలు చేశారో సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసినటువంటి నేపథ్యంలో దీంట్లో ఖచ్చితంగా లీగల్ టీము అందుకు తగినటువంటి ఆధారాలు ఖచ్చితంగా పొందుపరిచే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు మనం చెప్పినట్టుగా చేతి గుర్తుకు ఓటు వేయమని చెప్పినారు కానీ, లేదంటే రేవంత్ రెడ్డిని కలిసిన సందర్భంలో పార్టీలో జాయిన్ అయినటువంటి సందర్భంలో కాంగ్రెస్ కండువా కప్పినటువంటి సందర్భం కానీ, ఎన్నికల ప్రచారంలో ఖచ్చితంగా చేతి గుర్తుకు సంబంధించినటువంటి కండువాలు వేసుకున్న విషయాలు కానీ, ఇట్లా ప్రచారం ముఖ్యంగా దానం నాగేందర్ విషయంలో అయితే చేతి గుర్తు సంబంధించినటువంటి లోక్సభ అభ్యర్థిగా ఆయన పోటీ చేశాడు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సంబంధించినటువంటి చేతి గుర్తు మీద పోటీ చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా ఈ అఫిడవిట్ లో వాళ్ళు ఏదైనా చెప్పినప్పటికీ కూడా బీఆర్ఎస్ లీగల్ టీం దీనికి సంబంధించినటువంటి ఆధారాలను సుప్రీంకోర్టుకు ధర్మాసనం ముందు వస్తుంది. సుప్రీం ధర్మాసనం ఏ రకమైనటువంటి ఫర్దర్ తీర్పు ఇవ్వబోతోంది అనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. రైట్ నరేందర్, థ్యాంక్ యూ.